అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దేవుడు పరిశుద్ధుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఆయన్ని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు? ఊరికి ఆయన పరిశుద్ధుడు అని చెప్తే సరిపోదు, కానీ ఏ కారణాల రీత్యా ఆయన పరిశుద్ధుడో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పాపాత్ములు దేవునికి దూరస్తులైనట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తూ ఉన్నాం. మానవులందరూ దేవునికి దూరంగా ఉండిన వారే, అయినను మునుపు దూరస్తులు. ఇప్పుడైతే మనం దేవుని దగ్గరికి సమీపస్తులుగా మనం వచ్చాం, కానీ ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని పాపములోనే జన్మించి తిని పాపంలోనే నా తల్లి గర్భం ధరించిందని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధతకు పాపానికి రెండు వేరు వేరు స్వభావాలు. దేవుడేమో పరిశుద్ధుడు, మానవుడేమో పాపం చేసిన వాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే, పరిశుద్ధుని దగ్గరికి పాపం చేసి పరిశుద్ధునితో సహవాసం చేయటం, పాపములో ఉండి దేవునిలో బిడ్డలుగా ఉండటం, పాపములో ఉండి దేవుని అడుగుజాడల్లో నడవటము దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే, పరిశుద్ధులు మాత్రమే ఆయన దగ్గరికి చేరి రాగలరు. పాపాత్ములు దేవుని దగ్గరికి వచ్చుటకు ఆయన కొన్ని ఏర్పాట్లు చేశాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అందుకే మానవాల్ని ప్రేమించటానికి దూరస్థులమైన మనల్ని తిరిగి సమీపస్తులుగా కావాలంటే వాళ్ళు పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధులుగా మార్చబడితే, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరని మనం దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటాం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావాలంటే మానవాల్లో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. కాబట్టి పాపాత్ములు దేవుని సన్నిధికి వచ్చటానికి దేవుడు కొన్ని ఏర్పాట్లు చేశాడు. గతసారి పాత నిబంధన గ్రంథంలో బలి అర్పించుట ద్వారా, పాప పరిహారార్థ బలి, మానవులు చేసిన పాపానికి బదులుగా ఒక పశువును బలి అర్పించుట ద్వారా, ఆ బలిని దేవుడు స్వీకరించుట ద్వారా పాప పరిహారార్థంగా ఆ బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా మానవుడు చేసిన పాపం పోయి పరిశుద్ధపరచబడి దేవుని దగ్గరికి చేర్చగలడు. ఇక్కడ కూడా మనం చదువుకుంటే మరొక కొంత భాగాన్ని అదే అంశంలో, పాపాత్ములు దేవుని సన్నిధికి వచ్చుటకు దేవుడు చేసిన ఏర్పాటు విషయంలో మరికొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మునుపు మనము దేవునికి దూరస్థులము, అయితే క్రీస్తు యేసు నందు ఆయన రక్తము వలన మనం పరిశుద్ధపరచబడ్డాము. ఎంత శ్రేష్టమైన మాట! ఆయన రక్తము వలన మనం సమీపస్తులమయ్యాం. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపము చేసిన వాడు. మనము దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనల్ని సమీపస్తులుగా చేశాడు. మనల్ని సమీపస్తులుగా చేయడానికి ఆయన ఏం చేయవలసి వచ్చిందంటే, క్రీస్తు రక్తము వల్లనే. ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన రక్తము పవిత్రమైనది. క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు వారి రక్తం పరిశుద్ధ రక్తం, యేసుక్రీస్తు వారి రక్తం పవిత్రమైన రక్తం, యేసుక్రీస్తు వారి రక్తం మానవాళిని పాపానికి విమోచన కలిగించే రకం. ఎడ్ల ఎక్యు మేకల ఎక్యు రక్తము వలన పాప క్షమాపణ, పాప విమోచన కలగదు, కానీ పరిశుద్ధుడైన దేవుని రక్తమే అవసరమైంటుండగా ఆయన మనందరి కోసం కలువరి శిలువలో ఆయన రక్తం కార్చాడు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఆయన తల నుంచి ఆయన రక్తం కార్చాడు. ఆయన కొరడాలతో కొట్టినప్పుడు ఆ చర్మము చీల్చబడి శరీరము నుంచి ఆయన రక్తం కార్చాడు. చేతుల్లో మేకులతో ఆ చేతుల్లో మేకులు కొట్టినప్పుడు ఆ చేతుల నుంచి ఆయన రక్తం కార్చాడు. కాళ్ళలో మేకులతో కూర్చున్నప్పుడు ఆ కాళ్ళ నుంచి ఆయన రక్తం కార్చాడు. పక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు చివరి రక్త బొట్టు వరకు కార్చాడు. అట్టి రక్తం పరిశుద్ధ రక్తం, అట్టి రక్తం పావన రక్తం, అట్టి రక్తం మానవాల్ని విమోచించే రక్తం. యేసు రక్తం
ప్రతి పాపముల నుండి, మనం ఎంత ఘోర పాపాత్ములమైనా, మన ఎలాంటి పాపాత్ములైనా, మనం ఎలాంటి పాపము చేసిన వారమైనా, దేవునికి దూరస్తులమైన ఆయన రక్తము వలన మనము సమీపస్తులుగా చేసాం. ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా, కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన మరణించి సమాధిలో పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా, ఆయన చేసిన శిలువ కార్యం ద్వారా దూరస్తులమైన మనను దేవుడు సమీపస్తులుగా చేశాడు. అదే మనం చదువుకున్నాం. అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా అయ్యారు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే పరిశుద్ధుడైన దేవునికి సన్నిధిలోకి చేస్తారు. చూసారా ఎంత గొప్ప సత్యములో మనం ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపమై ఉంటుండగా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపాత్ముడు రావాలంటే మధ్యలో పరిశుద్ధపరచబడాలి, శుద్ధీకరణ కావాలి. మనం కూడా కొంత నీరుని తీసుకునేటప్పుడు మన నీరుని ఫిల్టర్ చేసుకొని తాగుతూ ఉంటాం. ఎందుకంటే ఆ ఉన్న నీరు ఉన్న పాలంగా తాగితే మన ఆరోగ్యానికి హానికరం. కొంతమంది నీళ్ళని బాయిల్ చేసుకొని తాగుతారు, ఎందుకంటే ఆ నీళ్లు అదే విధంగా తాగితే ఆరోగ్యానికి హానికరం. ఈ విధంగా మనం ఎన్నో ఉదాహరణలు, మన వస్త్రములు శుభ్రం చేసుకొని మళ్ళీ వేసుకుంటాం, ఎందుకంటే శుభ్రపరచకుండా అవే వస్త్రాలు వేసుకుంటే మనకు ఆరోగ్యం. మన శరీరాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం, లేకపోతే అది మనకి హానికరం. అలాగే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపాత్ముడైన మానవుడు ఆ పాపముతో రాలేడు కాబట్టి దూరమైపోయిన మానవుల్ని, మునుపు దేవునికి దూరస్థులమైన మానవుల్ని మధ్యలో శుద్ధీకరణ జరిగిన తర్వాత మాత్రమే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధపరిచేది ఏదీ లేదు, ఒక్క క్రీస్తు రక్తమే. అందుకే ఎవరు సమీపించరాని ప్రదేశంలో ఆయన మాత్రమే వసించగల ఆ మహిమోన్నతమైన, అమరత్వం కలిగిన, తేజోమయమైన, ఉన్నతమైన, మహాగణుడు, మహోన్నతుడైన ఆ దేవుడు మన సమీపానికి ఆయన దిగి వచ్చాడు. ఎందుకంటే దూరస్థలమైన మనల్ని తిరిగి సమీపస్తులుగా చేయటానికి ఆయన సిలువలో చనిపోయి ఆయన కార్చిన రక్తము వల్ల మన పాపములన్నీ శుద్ధీకరించబడినాయి. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకుంటారో ఆయన కార్చిన అమూల్యమైన పుణ్య రక్తములో మన పాపములన్నీ ఆయన శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధులుగా చేర్చి దేవునికి సమీపస్తులుగా చేశారు. దీన్ని బట్టి మన దేవుడు ఎంత పరిశుద్ధుడో ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, కానీ పరిశుద్ధపరిచిన తర్వాతే ఆయన దగ్గరికి చేర్చబడతాడు. కాబట్టి ఇట్టి కారణాన్ని బట్టి మన దేవుడు పరిశుద్ధుడని చెప్పవచ్చు. దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అంటే పాపాత్ములు దేవుని సన్నిధికి రావటానికి ఆయన చేసిన ఏర్పాటును బట్టి, ఇదిగో నా దగ్గరికి ఎవరైనా రావాలి అంటే మీరు పవిత్రపరచబడాలి, నా దగ్గరికి ఎవరైనా రావాలి అంటే మీరు పరిశుద్ధపరచబడాలి, నా దగ్గరికి ఎవరైనా రావాలి అంటే మీ పాపములకు క్షమాపణ కలగాలి, నా దగ్గరికి ఎవరైనా రావాలి అంటే మీరు శుద్ధీకరణ జరిగిన తర్వాతే రావాలనే గొప్ప నియమం ద్వారా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి లేచుట ద్వారా దూరస్థులమైన మనల్ని ఆయన సమీపస్తులుగా చేర్చాడు. ఇట్టి కారణాన్ని బట్టి ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎట్టి పరిశుద్ధతను, ఆయన పరిశుద్ధత విషయంలో ఏ విధంగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాంటి క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన వారు మనం ఎంతైనా ధన్యులము. అలాంటి స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మునుపు దూరస్థులమైన మమ్మల్ని క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా చేసి మీ పరిశుద్ధతను చాటుకున్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ, మమ్మల్ని కూడా పరిశుద్ధపరిచినందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.